గత ఎమ్మెల్యే అండదండాలతో చేయించింది అన్ని చెట్లు చూడరాదు పెద్ద ఎంత పెద్ద బలరాం నాయక్ సార్ అన్ని బ్లాస్టింగ్ జరిగిన ప్రాంతాలు గుంటలు గుట్టలు మొత్తం పెద్ద పెద్ద చెట్లు మొత్తం పీకిచ్చి పెద్ద రాళ్ళు ఇది మొత్తం బ్లాస్టింగ్ నాకు అది కూడా అమ్ముకున్నది బ్లాస్టింగ్ ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డు మున్సిపాలిటీ పరిధిలోన ఉన్నటువంటి ఫరీదా గారు వార్డ్ కౌన్సిలర్ ఉన్నారు. వార్డ్ కౌన్సిలర్ గారి భర్త ఖలీల్ అయినటువంటి వారు కౌన్సిలర్ వాళ్ళ భర్త ఈరోజు ఉన్నటువంటి 25వ వార్డులో దాదాపు ఎకరం 10 గుంటల దాకా ఉన్న స్థలంలో 551 ల్యాండ్ని లేఅవుట్ బిట్టులాగా చేసి బ్లాస్టింగ్ చేసి పలగొట్టుడు. మేము గతంలో ఫిర్యాదు చేసినాం, ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేసుకున్నా, ఎంఆర్ఓ ఆర్డీఓ పట్టించుకున్న దాఖలా లేదు. గతంలో చిన్న పేపర్లలో పడ్డా కానీ చిత్కా వచ్చి చూసిపోయిళ్ళు. కానీ కూటడి అంత దూరంలోనే కలెక్టర్ ఆఫీస్ ఉండే గతంలో శివలింగ ఉండే, ప్రీతి గౌతమ్ కూడా ఉండే. వాళ్ళు ఉన్నప్పుడు కూడా బ్లాస్టింగ్లు జరుగుతాయని మేము కంప్లైంట్ ఇస్తే మా మీద భయభ్రాంతులకు గురి చేయించారు ఈ కౌన్సిలర్. భార్య కౌన్సిలర్ అయితే భర్త వచ్చి అరాచకాలు చేస్తాడు. ఈ రోజు ఉన్న మహబూబాబాద్లో 551 ల్యాండ్ని ఒక్కొక్క ప్లాటును 25,000 నుంచి స్టార్ట్ చేస్తే 30,000 40,000 నుంచి కూడా అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కో ప్లాటుకు నిరుపేదలకు ఇస్తానని చెప్పి 100 ప్లాట్లు 30-40 ప్లాట్లను 3,000 చొప్పున అమ్ముకొని 3 లక్షలకు అమ్ముకొని భయభ్రాంతులలో గురి చేస్తాను. మా ఎటువంటి మీడియా వల్ల ముందుకు వచ్చినందుకు మాకు భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఈ బ్లాస్టింగ్ చేయబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. ఇల్లులు కూల్తానే మహబూబాబాద్ జిల్లాలో ఇంత పెద్ద జిల్లాలో రెవెన్యూ ఆఫీసర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నారు, కనీసం ఎస్పీ గారు కూడా ఉన్నారు. గతం నుంచి ఎస్పీ గారు కూడా పట్టించుకునే దాఖలా లేదు. ఈరోజు రిజిస్ట్రేషన్ ల్యాండ్లో పర్మిషన్ కోసం పోతే వెనక ముందు ఆడతాను గవర్నమెంట్ ఆఫీసర్లు. ఈరోజు 551 ల్యాండ్ గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం, పౌడి భూమి. ఇది ఎవరు దీన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద కూడా వస్తుంది. ఈ ల్యాండ్ని కనీసం పట్టించుకొని దాఖలా లేదు. ఆఫీసర్లు లంచాలకు మరిగి అధికార పార్టీ లీడర్లు గతంలో టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు అప్పటికాంచి దందాలు నడుస్తాయి, ఇప్పుడు కూడా దందాలు నడిపిస్తాను. దీన్ని తక్షణమే ఇక్కడ ఉన్నట్టు ఎంఆర్ఓ ఆర్డీఓ గారు, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎస్పీ గారు, ఎస్పీ ఆఫీస్లో పోలీసు వాళ్ళు కూడా దీన్ని పట్టించుకొని దీని భయభ్రాంతులకు జనాలు గురి అవుతారు. బ్లాస్టింగ్ చేయబట్టి భయభ్రాంతులకు గురి అవుతారు. దీన్ని పట్టించుకొని దీనిపైన చర్య తీసుకోవాలి అని కోరుతున్నాం. పక్కన ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడతాను, బాగా ఇబ్బందుల కంటే అంత ఘోరంగా ఇబ్బందులకు గురి అవుతాను. ఇల్లులు కూలుతానాయి, పలుగుతానాయి, పిల్లలకు రాళ్ళు లేచి వచ్చి దెబ్బలు తాకిన రోజులు ఉన్నాయి. కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు, ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన గతంలో పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా భయభ్రాంతులకు మేము గురి అవుతున్నాం. ఇప్పటికాంచి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని మేము మీడియా ముందుకు వచ్చినాం. గతంలో మేము కలెక్టర్ గారికి కూడా మేము కలవడం జరిగింది. మా రాతపూర్వకంగా పేపర్ ఇస్తే మేము చూస్తాం, దాని మీద పట్టించుకుంటాం అని చెప్పి అధికార పార్టీ లీడర్లకు కొమ్ము కాసి వాళ్ళు ఇచ్చే బెల్లానికి చక్కెరగా ఆశపడి దీని మీద దృష్టి సాధించలేకపోయినలు అధికార కలెక్టర్లు కానివ్వండి, ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బందులు ఈరోజు అడుగడుగున అవినీతి చేసే లీడర్లకు వాళ్ళకి వీళ్ళకే కొమ్ము కాస్తారు. కానీ నిరుపేదలు మున్సిపాలిటీలో పోయి ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఇస్తలేరు. అదే ఇంత పెద్ద దందా నడుస్తుంది. ఇటు చూస్తే రాళ్ళు గుట్టలు మొత్తం పీకి పలగొట్టి రాళ్ళు లేచొచ్చి పిల్లగాళ్ళకి తాకుతానని కూడా కంప్లైంట్లు ఇస్తే పట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. టౌన్లో మానుకోట జిల్లాలో పక్కనే ఉన్నటువంటి పాత కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నది. కూటాడు అంత దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉన్నది. 4 అడుగుల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నది. పోలీస్ స్టేషన్లో కూడా ఇక్కడ ఉన్న పొక్లింగ్ బండ్లు ఇక్కడ ఉన్న బ్లాస్టింగ్ చేస్తానంటే ఆ బండ్లు కూడా తీసుకుపోయి లోపల పెట్టడం జరిగింది, మళ్ళీ రావడం జరిగింది. అది అధికార పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నడిచినాయి. కానీ ప్రజలు ఇప్పుడు భయభ్రాంతులకు గురయ్యేటట్లేదు. మేము మీడియా ముందుకు వచ్చినాం.